దున్నాయి. పిడికడు తౌడేస్తే కుండ నిండా పాలిచ్చాయి. పంట పండినా ఎండినా యజమానికి రోజువారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఇంత చేదోడు వాదుడుగా ఉన్న ఆ మూగజీవాల్ని మరో దారి లేక అయినకాడికి అమ్మేస్తున్నారు కర్షకులు. అనంత కరువు దెబ్బకు గుప్పెడు గడ్డి గగనమై బిందె నీళ్లు కరవై ఇంటి మనుషుల్లా సాకిన పశువుల డొక్కలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోలేక కబేళాలకు తోలుతున్నారు. కరువై మొత్తుకుంటూ ఎముకలా గూడవుతుంటే కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమనిచ్చిన ఎట్లు బర్లను కసాయి కత్తుల కమ్మిందో కన్నీరును ఆపుకుంటూ పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు కరువు కోరల్లో సిక్కిందో ఎండిన పొట్టు మల్లెలాగా కరువు కోరల్లో సిక్కిందో ఎండిన పొట్టు మల్లెలాగా. ఉదయభానుడి లేలేత కిరణాలతో తెలతెలవారుతున్న దృశ్యాలు ఓవైపు, పందిపురాయి లాగటానికి సిద్ధమైనట్టున్న ఎడ్ల జతలు మరోవైపు. చూసేందుకు ఈ దృశ్యాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నా వాటి వెనుక మాత్రం కన్నీళ్లు పెట్టేంత కరవు వ్యధ దాగి ఉంది. పశువులు కూడా రైతుల లోగిళ్లలో వారితో కలిసి జీవించే సంస్కృతి సీమ పల్లెలకు మాత్రమే ప్రత్యేకం. అంతటి అనుబంధాన్ని తెంచుకునే దుస్థితి దాపురించింది రైతులకు. ఉరుముతున్న కరువు దెబ్బకు ఎడారి భూముల్లో ఎక్కడా కానరాని గడ్డి మొలక, తడారిన నీటి వనరులే కుటుంబ సభ్యుల్లాంటి వీరి అనుబంధాన్ని తెంచేస్తున్నాయి. అక్కడ పోయినా కూడా కొండలు కాల్చేసినారు. ఆ గడ్డి ఆడ చూస్తే గడ్డి లేదు, ఆడే కానీ వర్షం లేక తాగే నీళ్ళు లేవు, పసరానికి గడ్డి లేక ఎత్తుకొచ్చుకొని అమ్ముకున్నాను సార్. 22,000 కొనుకొచ్చుకొని 4 నెలలు బాల్ పిండి దానికి మేపు కొండకొచ్చి చేసి ఆపుకోలేక ఇప్పుడు ఎత్తుకొచ్చుకొని అమ్ముకుంటే వచ్చిన దాన్ని 7,500కు 8,000 కడుతున్నారు. 10,000 కానీ ఇచ్చిపోదాం అనుకున్నా సార్. శనగ వేసిన పంట పండలే, వానలేక పైర్లు కాలే కదా. ఇప్పుడు పంట వస్తే మళ్ళీ ఇట్లా ముంగర్లాక ఉండల్లా మేత అట్లా నెలక అయిపోయింది. ఇంకా అది ఇంటింటి ఏం చేసింది బయట కట్టేసి ఇంట్లో పోతే బేర అర్థమైంది. మేతలు లేక నీళ్ళు లేక దాని నెలలకు పత్తి కట్టేస్తాము. జిల్లాలో 7 లక్షలకు పైగా గేదెలు, 10 లక్షల వరకు ఆవులు, ఎద్దులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిని మేపేందుకు రోజుకు 9,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం. ట్రాక్టర్ గడ్డి 10,000 వరకు పలుకుతోంది. అవసరమైన మేర గడ్డి అందుబాటులో లేకపోవటం, ఒకవేళ దొరికినా ధర ఎక్కువ కావటంతో రైతులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. దీంతో పశువుల గమనం కొట్టాల నుంచి వారాంతపు సంతల వైపు సాగుతోంది. అందుకే ఏ సంత చూసినా పశువులు మందలుగా కనిపిస్తున్నాయి. గడ్డి దాన్ని కొనేదానికే లేదు. ఏడ చుట్టుపక్కల దూరం పోతే 35 రూపాయలు గడ్డి కట్ట చెప్తాండారు. మేతలుంటే ఏంటి అమ్ముకుంటాం మేము. గడ్డి కావాలంటే ఇప్పుడు కట్ట 22 కడుతుంది. రోజుకి 20 గంటలు ఎత్తే 20 గంటలు ఎన్నాళ్ళు వస్తుంది. కనీసం అంటే 4 గంటలని తింటుంది. రోజు 100 రూపాయలు ఖర్చు పెడితే ఆవుకి ఇంకే మనకి గిట్టేది ఏం తింటుంది. సంతల నుంచి పశువులన్నీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇరుకు లారీల్లో కుక్కేసి తీసుకెళ్లేది కసాయి కత్తికి బలిచ్చేందుకేనని తెలిసినా మరో దారి లేదంటున్నారు వాటి యజమానులు. ఆరుగాలం సాగు పనిలో అద్దె చాకిరికెళ్ళే పశువులు, ఆరుగాలం సాగు పనిలో అద్దె చాకిరికెళ్ళే పశువులు మేత కరువై మొత్తుకుంటూ ఎముకలా గూడవుతుంటే, మేత కరువై మొత్తుకుంటూ ఎముకలా గూడవుతుంటే కన్న బిడ్డల కంటే ఎక్కువ ప్రేమనిచ్చిన ఎట్లు బర్లను కసాయి కత్తుల కమ్మిందో కంట నీరును ఆపుకుంటూ, కసాయి కత్తుల కమ్మిందో కంట నీరును ఆపుకుంటూ. మేత లేక నీళ్ళు లేక ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయి. వారంకోసారి 15 దివసాలకు ఒకసారి వస్తున్నాయి. దానికోసం అమ్ముతున్నాం. ఇబ్బంది కోసం దుడుచుకున్న వాళ్ళని వెళ్తున్నాము. మేతలు సంవత్సరం వరకు కావాలంటే ఎక్కడేటి వస్తుంది సార్ ఎద్దులకి. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించిన ప్రభుత్వం గడ్డి కేంద్రాల ఏర్పాటును మాత్రం విస్మరించింది. గతేడాది గడ్డి కేంద్రాల ఏర్పాటుతో కొంతమేర గట్టెక్కిన రైతులు ఈసారి ఏప్రిల్ నెల సగం దాటినా ఇంకా ఊసెత్తకపోవడంతో పశువుల్ని అమ్ముకుంటున్నారు. కరువు కష్టాలు సీమ రైతులతో పాటు పాడి పశువులను సైతం పారిపోయేలా చేస్తున్నాయి. వారాంతపు సంతలకు వేలాదిగా తరలిస్తున్న పశువులే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పొలాల్లో కనీసం గడ్డిపోచ కూడా మొదలైన దుస్థితి. దీంతో ఇన్నాళ్లు పెంచుకున్న పశువుల్ని రోధిస్తూ కబలాలు తరలించాల్సిన పరిస్థితి రైతులకు దాపురించింది.
గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మాకు కూడా ఓట్లుంటే ఈ పరిస్థితి వచ్చేదని మూగజీవాలు మౌనంగా రోధిస్తున్నాయి. కెమెరామెన్ నారాయణతో పుణ్య చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.